దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా తోటి క్రైస్తవ కుటుంబీకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి మరొక మాటను కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి నేను చెప్పిన మాటని మీరు గమనిస్తున్నారని, చెప్పిన మాటని చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో అనగా ఈ వాక్యం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. దయచేసి క్రైస్తవులుగా ఉన్న దేవుని పిల్లలందరూ కూడా అనేక మందికి ఈ వీడియోని షేర్ చేయాలని మనం చేస్తూ ఉన్నాను. చూద్దామండి, యేసు ప్రభువారు చాలామంది దేవుని వాక్యం అర్థం కాక ముగ్గురు ఉన్నారని, ఇద్దరు ఉన్నారని ఈరోజు బయట అనేక విధంగా తర్కవాదం జరుగుతూ ఉంది. మనకి ముగ్గురు ఇద్దరు ఉన్నట్లయితే మనం కూడా విగ్రహారాధన చేసినట్లే. మనకి ముగ్గురు లేరు, ఇద్దరు లేరు, ఒక్కడే ఉన్నాడు. పాత నిబంధన నుంచి మొదలుకొని కొత్త నిబంధన అంతవరకు కూడా మనకు దేవుడు ఒక్కడే. ఆయన ఏమై ఉన్నాడు అంటే వెలుగై ఉన్నాడు. సహోదరులారా, ఆయన ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. అందుకని కీర్తన గ్రంథంలో మనం ఒక కీర్తన కనుక జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దావీదు గారు రాసిన కీర్తనలో 18వ కీర్తన 28వ వచనం, నా దీపము వెలిగించేవాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఆ ఒక్క మాటని మనము ఈరోజు ధ్యానాంశంగా చూసినట్లయితే దేవుడు నిశ్చయముగా వెలుగై ఉన్నాడు. అందుకని దావీదు గారు చాలా స్పష్టంగా చెప్తున్న మాట, నా దీపము వెలిగించేవాడవు నీవే. దీపం వెలిగించు అనే మాటని మరొక మనం మాటను చూసినట్టయితే ఉట్టి శరీరంలో లేక మట్టి ముద్దలో జీవాన్ని పోయటం, శరీరంలోకి ఆత్మని నడిపించటం, అది దాని అర్థం. దీపం వెలిగించటం అంటే చీకటిగా ఉన్న స్థలాన్ని నిశ్చయముగా లేదా ముద్దగా ఉన్న స్థలంలోకి జీవాత్మని రప్పించి, ఎప్పుడైతే దేవుడు ఆ జీవాత్మను రప్పిస్తున్నాడో అప్పుడు మనం కూడా వెలుగై ఉన్నాము అని వాక్యం చెప్తుంది. ఈరోజు దీపం వెలిగించడం అంటే నన్ను బ్రతికించడం. దీపం వెలిగించడం అంటే ఆరిపోయిన ఆత్మని తిరిగి మరలా దేవుడు వెలిగించటమే. కాబట్టి ఈరోజు చాలామంది దీపాలు ఆరిపోయేటట్టు ఉన్నాయి, కారు చీకట్లో ఆరిపోయేటట్టు ఉన్నాయి. సహోదరులరా, నీ దీపం కారు చీకట్లో ఆరిపోయే విధంగా ఉందా? దీపం ఆరిపోవటం అంటే నిశ్చయముగా మన ఆత్మ శరీరాన్ని విడిచి బయటికి రావటమే, అనగా చనిపోవటమే దాని భావం. కాబట్టి దయచేసి ఈరోజు మనం మరణానికి చేరువై ఉన్నాం. మరణానికి దగ్గరగా ఉన్నామా? మరణానికి చేరువై ఉన్నామా? లేదంటే నిశ్చయముగా దేవుడిచ్చిన ఆత్మని మనం వెలిగించుకొని, మనం వెలుగుతూ ఇంకా అనేక మందిని వెలిగించేవారిగా మనం ఉన్నామేమో ఒకసారి ఆలోచించాలి. దావీదు గారు చెప్తున్న మాటని ఈ కీర్తన మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, నా దీపం వెలిగించేవాడవు నీవే. అంటే ప్రతి మనిషిని వెలిగించేది దేవుడే, ప్రతి మనిషిని బ్రతికించేది దేవుడే, ప్రతి మనిషిలో ఉన్న చీకటిని బయటికి లాక్కొచ్చేది దేవుడే. అందుకే ఈ మాటని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగ్గా చేశాడు. ఒకప్పుడు నేను చీకట్లో ఉన్నాను, చీకట్లో బ్రతికాను, చీకటి నా జీవితం, చీకటి నా ప్రపంచం, నేను చీకట్లో ఉండిపోయానని చెప్తున్నాడు. అయితే చీకట్లో ఉన్న నా జీవితాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడని చాలా స్పష్టంగా దావీదు గారు చెప్తున్నారు. మనం గమనించినట్టయితే అదే దావీదు గారు మనం చూసినట్టయితే మరొక కీర్తన కూడా మనకి పాఠం నేర్పిస్తూ ఉంది. మరొక కీర్తన కూడా మనం చూసినట్టయితే అక్కడ 119వ కీర్తన 105వ వచనాన్ని మనం చూస్తే, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవలకు వెలుగై ఉన్నది అని స్పష్టంగా రాయబడింది. సహోదరులరా, ఈ మాటను కూడా మీరు గమనించాలి. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉంది. చెప్పాలి, దేవుని వాక్యం మన పాదాలకు ఏమై ఉంది? వాక్యమై చెప్పాలి. వాక్యం ఏమైందంటే దీపమై ఉంది. అంటే ఈరోజు వాక్యమే వెలుగు, వాక్యమే దేవుడు. కాబట్టి అందుకని స్పష్టంగా చెప్తున్నాడు,
నీ వాక్యము నా పాదములకు దీపమై ఉంది. నా త్రోవలకు వెలుగై ఉన్నది. అంటే మనం ఎటైతే వెళ్తున్నామో చెప్పాలి నిశ్చయముగా వెలుగై ఉందని చెప్తున్నాడు. ఈరోజు చీకటి మార్గాన నడిచేవారు, చీకటిలో మరి ప్రయాణం చేసేవారు, చీకటిలో నడిచేవారు, చీకటి ఇంకా ఉంచుకొని నడిచేవారిని గనుక మనం చూసినట్టయితే ఈరోజు దేవుని వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది. చీకటి త్రోవనంట దేవుడే వెలుగుగా మారుస్తాడు. గతం, నీ గతం, నా గతం, మనందరి గతం కూడా ఒకప్పుడు చీకట్లోనే ఉన్నాం. కానీ ఇప్పుడు మనం ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం అందరము వచ్చేసాము. కాబట్టి దయచేసి ఆ ఆశ్చర్యమైన వెలుగు తగ్గట్లుగానే మనం నడవాలని దేవుని వాక్యము చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. ఈరోజు దేవుని వాక్యము వెలుగై ఉన్నది. యేసయ్య వెలుగై ఉన్నాడు. మరి అదే విధంగా మనం కూడా వెలుగై ఉండాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మరొక మాటను కూడా నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనాన్ని మనం ఒకసారి పరీక్షించినట్లయితే, దేహమునకు దీపము కన్నే గనుక ఆ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమగును. ఎంత భయంకరమో ఈ మాటను మనం గమనించినట్టయితే, దేహమునకు దీపము కన్నే. అవునండి, మన కళ్ళుంటే అన్నీ చూస్తాం, కళ్ళు లేకపోతే ఏమీ చూడలేం. అయితే ఈరోజు ఈ కళ్ళు దేవుడిచ్చాడు, దేహం దేవుడిచ్చాడు, సమస్తాన్ని దేవుడే కలుగజేశాడు కనుక ఈ దేహమంతటికి కూడా కళ్ళు దీపంగా ఉన్నాయంట. కళ్ళు లేకపోతే మనం నడవలేం, మనం ఏమి చూడలేం, మనం చూసిన దాన్ని బట్టి ఏమి కూడా మాట్లాడలేం. ఎందుకంటే కళ్ళు లేవు కాబట్టి. దయచేసి నిశ్చయముగా కన్ను చెడిపోతే, దీని భావం ఏంటంటే కన్ను దేహానికి దీపం కళ్ళు అని ఎందుకన్నాడంటే మెయిన్ కళ్ళే గనక. కాబట్టి మనము కళ్ళు గనుక చెడిపోతే దేహమంతా కూడా చీకటమయమవుతుంది. వాక్యంలో రాయబడింది స్పష్టంగా, కన్ను చెడితే నీ దేహమంతయు చీకటమయమవుతుంది. కాబట్టి నీ కన్ను తేటగా ఉండవలెను. మన కళ్ళు తేటగా ఉండవలెను. ఈరోజు కళ్ళతో పాపం చేసేవారు, కళ్ళతో భయంకరంగా ఊహించుకునేవారు, కళ్ళతో భయంకరమైన పాపాన్ని జరిగిస్తున్నవారు మనం చూసినట్టయితే సమాజంలో చాలామంది ఉన్నారు. అందుకని వాక్యంలో రాయబడి ఉంది చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము, 27వ వచనములో, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపు చూసు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఎంత భయంకరం! అందుకే మన కన్ను తేటగా ఉండాలంట. మన కన్ను తేటగా ఉన్నప్పుడు మనమంతా కూడా మంచే చూస్తాం, చెడుకి ఏమాత్రం కూడా తావివ్వం. ఇంతకీ అసలు నిజమైన వెలుగు నీకు నాకు ఎవరో? అసలు నిజమైన వెలుగులో మనం ఉన్నామా? అసలు ఆ నిజమైన వెలుగులో మనం ప్రకాశిస్తున్నామా లేదా? అసలు ఆ నిజమైన వెలుగు మనతో ఉందో లేదో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. యేసు ప్రభువారు ఆయనకున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పాపమున్న చోట యేసు ప్రభువారు అనగా ఆ పరిశుద్ధుడైన దేవుడు ఉండలేడు. పాపానికి ఏమాత్రం కూడా దేవుడు ఎక్కడ కూడా తావు ఇవ్వలేదు. పాపానికి ఎక్కడ కూడా దేవుడు సాగిలపడలేదు. పాపానికి ఎక్కడ కూడా ఆయన ఏమాత్రం కూడా అవకాశము ఇవ్వలేదు. సహోదరులరా, చాలా జాగ్రత్తగా ఈ మాటని మనం గమనించాలి. ఈరోజు చాలామంది సేవకులు ఏం చెబుతున్నారంటే, నువ్వెంత ఘోర పాపివైనా పర్లేదు, దేవుడి కాడికి రా, దేవుడు క్షమిస్తాడు అంటున్నారు. ఓకే, ఎంత ఘోర పాపైనా సరే దేవుడి కాడికి వస్తే దేవుడు క్షమిస్తాడు. ఎన్నిసార్లు? ఒకసారా, 2 సార్లా, 3 సార్లా, 4 సార్లా, లేకపోతే 80 సార్లా? ఎన్నిసార్లు? ఆల్రెడీ యేసు రక్తంలో కడగబడి, నువ్వు మారు మనసు పొంది, నీ పాపాలను నువ్వు ఒప్పుకొని, నువ్వు యేసు రక్తంలో కడగబడి, శుద్ధి చేయబడి, తిరిగి ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడిగా నువ్వు మారి, తిరిగి మరలా నువ్వు పాపం చేసి దేవుడి కాడికి వచ్చి నన్ను క్షమించు ప్రభువా అంటే క్షమాపణ ఉందా? ఉంటే ఏ సేవకుడు, ఎవరైతే సేవకులు, ఒకవేళ సేవకులు కూడా చూస్తుంటే నేను వాళ్ళకి ఈ మాట చెప్తున్నాను, ఉంటే
ఒకసారి నాకు కూడా తెలియచేయండి ఎక్కడుందో, నేను కూడా నేర్చుకుంటాను. పాప క్షమాపణ నొంది యేసు రక్తములో కడగబడి మరలా పాపం చేస్తే చేసి ఒప్పుకొని పాపం చేసి ఒప్పుకొని ఇదే కంటిన్యూ అవుతుంటే, అలా అయినా పర్వాలేదు, దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నిన్ను రక్షిస్తాడని ఎవరైతే చెప్తున్నారో, ఎక్కడుందో ఆ వాక్యం ఎక్కడుందో నాకు చూపించండి. నేను కూడా దానికి సిద్ధంగా ఉన్నాను నమ్మటానికి. కాబట్టి మరొక వాక్యం నేను చూపించి ముగిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగయుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని స్తోత్రం. సహోదరులారా, ఆ నిజమైన వెలుగు యేసు ప్రభువారే. ఆయన లేకుండా ఏది కలగలేదు, ఆయన లేకుండా ఏది పుట్టలేదు, ఆయన లేకుండా ఏది కూడా లేదు. కాబట్టి దయచేసి సమస్తము ఆయన మూలంగానే కలిగింది గనక మనం కూడా ఆయన మూలంగానే వచ్చాం. మనల్ని కలగజేసిన వాడు దేవుడే. కాబట్టి ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాం, ఒకప్పుడు చీకటి కార్యాలు, ఒకప్పుడు చీకటిలో పాపం చేశాం. కానీ ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు నిన్ను నన్ను నడిపించాడు. కాబట్టి ఆ ఆశ్చర్యకరమైన వెలుగులో నీవు నేను మనం అందరం ఉందుము గాక. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.